ఈనాటి మన సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కేటీఆర్ గారికి అందరి చప్పట్ల ద్వారా స్వాగతం సుస్వాగతం. అట్లనే మన సూర్యాపేట అభివృద్ధి ప్రదాత ఉమ్మడి నల్గొండ జిల్లాను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు పెద్దలు గుంటకళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు మా తమ్ముడు కిషోర్ గారు నాకు కొద్దిగా బరువు తగ్గించిండు, అందరి పేర్లు చెప్పిండు. వారు చెప్పిన పేర్లు అందరికీ కూడా పేరు పేరున జిల్లా పార్టీ అధ్యక్షునిగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఇవాళ సూర్యాపేటలో కని విని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా భారీ ర్యాలీని చేసిన మా తమ్ముళ్ళందరికీ జిల్లా పార్టీ తరఫున నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజమే, కేటీఆర్ గారు వస్తే ఇవాళ మామూలు ప్రజాదరణ కాదు, ఒక ఉద్యమ నాయకుని కుమారుడు పులి కడుపున పులే పుడుతుందని చెప్పి నిరూపించినటువంటి మన కేటీఆర్ గారు. మేము భారత పార్లమెంట్లో ఉన్న సందర్భంలో ఎన్నోసార్లు అసలు ఈ కేటీఆర్ ఐటీ మినిస్టర్ తెలంగాణకా లేక భారతదేశానికి అన్నంత విధంగా కష్టపడి పనిచేసి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ యొక్క పదవికే ఉన్న తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చిర్రు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలే కాకుండా ఈ జిల్లా విషయానికి వచ్చినప్పుడు కేసీఆరే ఉద్యమం చేయకుంటే, కేసీఆరే బీఆర్ఎస్ పార్టీ పెట్టకుంటే అయ్యేదా సూర్యాపేట జిల్లా అని సందర్భంగా మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్ అయిందంటే ఎక్కడనో మేళ్ల చెరువో కోదాండించో నల్గొండ పోయి ఇబ్బందులు పడే మనకు జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో ఇది జిల్లా కావటం మనందరి అదృష్టం అని మీకు మనవి చేస్తున్నా. జిల్లా కాబట్టి మెడికల్ కాలేజ్ వచ్చింది, జిల్లా కాబట్టి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చింది, జిల్లా కాబట్టి కలెక్టరేట్ వచ్చింది, ఎస్పీ ఆఫీస్ వచ్చింది. ఇవన్నీ కూడా పాత ముచ్చట్లైనా చెప్తేనే గుర్తుంటుంది సార్ ఈ రోజుల్లో. అందుకనే నిన్ను అందరు కలిసి ఇంత సునామీ గాలి వచ్చినా నిన్ను ఎన్నో బాధలు పడి మేమందరం కూడా మెజార్టీతోటి గెలిపించుకొని ఇవాళ జిల్లాలో మళ్ళీ నిన్ను శాసింపజేస్తున్నామని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు నేను చూస్తూ ఉన్నాను అక్కడ కేసీఆర్కు లాయల్గా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ ఇవాళ అనేక కార్యక్రమాల్లో ఉన్న సంగతి మేము ఒకటే చెప్తున్నాం. మా నాయకుడు కేసీఆర్, కేటీఆర్ ఇక్కడ ఈ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. పార్టీ ముఖ్యం, పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి విధానం మన బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఇంకోటి కూడా చెప్పాలి, 35 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూసినాం ఈ జిల్లాలో. కానీ ఒక పేద వర్గానికి చెందిన బడుగులింగ యాదవ్కు ఒక్క ఛాయ ఖర్చు లేకుండా పెద్దల సభ కోట్ల రూపాయలు ఇచ్చిన రానటువంటి భారత పార్లమెంట్ సభ్యుని చేసిన మా నాయకుడు కేసీఆర్ అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇలా పేద వర్గాలకు ఒక గుర్తింపు వచ్చిందంటే కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. సార్ ఒకటే మీకు చెప్తున్నాం, మరి మన నాయకుడు కేసీఆర్ గారికి కానీ మీకు కానీ ఈ 15 నెలల్లో ఇంకా ఆదరణ పెరిగింది. మీరు ప్రభుత్వంలో ఉన్న రోజుల కంటే ప్రభుత్వం నుంచి పక్క జరిగినాక కేసీఆర్ అంటే ఏంది, బీఆర్ఎస్ అంటే ఏంది, కేటీఆర్ అంటే ఏంది, జగదీశ్వర్ రెడ్డి అంటే ఏందని ప్రజలందరికీ తెలిసిపోయింది సార్ ఈ 15 మాసాల్లో. అందుకే ముఖ్యంగా అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చే నెల 27 నాడు మన యొక్క పార్టీ ఆవిర్భావ మరి 25 సంవత్సరాలైన సందర్భంగా వరంగల్లో జరిగేటువంటి సమావేశాన్ని పెద్ద ఎత్తున జరుపుకునేటందుకు ఆ సన్నాహక సమావేశం పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే పర్యటనలో మొదలు మా జిల్లాకు వచ్చినందుకు మీకు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం. జిల్లా ప్రజల మధ్యన మనవి చేస్తున్నాం. ఇదే కాదు సార్, దీంతో పాటు ఇంకా ఒక 3-4 అంశాల మీద జిల్లా పార్టీ చర్చించాల్సిన అవసరం ఉన్నది. సూర్యాపేట
తుంగతుర్తి కోదాడ కొంత భాగంలో 2,50,000 ఎకరాలకు మరి ఎస్ఆర్ఎస్పి కింద గత 5 ఏళ్ల నుంచి 2 కార్ల నీళ్ళిచ్చి చెరువుల్లో నీళ్లు నింపి పంటలు పండించిన ఘనత ఇక్కడ జగదీశ్వర్ రెడ్డిది, అక్కడ మీది కేసీఆర్ దని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం మొత్తం చివరి భూములను ఎండిపోయినాయి. దానికి ఒక పక్క జగదీశ్వర్ రెడ్డి గారు, గాదర్ కిషోర్ గారు, బొల్ల మల్లయ్య గారు, నేను అందరం తిరిగి రైతుల పక్షాన మేము అండగా ఉంటాము, మా నాయకుడు కేసీఆర్ దృష్టికి తీసుకుపోతామని చెప్పినాము. ఎండిపోయిన పంట పొలాలు ఈ జిల్లాలో ఇబ్బందిగా ఉన్నది రైతులకు, అది కూడా మీ దృష్టికి జిల్లా పార్టీ నుంచి తీసుకొస్తున్నా. సరైన సందర్భంలో ఈ ప్రభుత్వం మెడలు వంచి, ఇప్పటికే మీరు వంచి వదిలిపెట్టారు, వాళ్ళు పైకి తల లేపే విధంగా కూడా లేదు. ఇవాళ రేవంత్ సర్కార్ తల వంచిపోయిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అసెంబ్లీకి వచ్చిరంటే కేటీఆర్ ఉన్నాడా, జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారా, హరీష్ రావు ఉన్నా అని చూసి లోపలికి వచ్చే పరిస్థితి వచ్చింది సార్ మీరు ఈరోజు అని సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఇంకొక విషయం కూడా, జగదీశ్వర్ రెడ్డి మొనగాడని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. మన అసెంబ్లీలో మొదలుపెట్టిన సందే వణుకుడు పుట్టింది వాళ్ళకు, ఎట్లా జగదీశ్వర్ రెడ్డి గారిని మాటలు ఆపాలని. ఎందుకంటే అనుకోకుండా నేను అసెంబ్లీకి పోయిన ఆ రోజు, అంటే మాజీ ఎంపీలుగా మేము బయట ఉండొచ్చు మన పార్టీ ఆఫీస్లో, అప్పుడే కేటీఆర్ గారు అంటుండు, లింగన్న మీ ఎమ్మెల్యే సాబ్ పోయిండు, ఏదో కథ ఉంటుంది, మేమందరం పోతున్నాం అని చెప్పి ఆయన మాట్లాడుతుండగానే మా వాళ్ళు అందరూ లేచిపోయిన ఎమ్మెల్యేలు అందరూ ఏదో చేస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళని అన్నట్టే గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఒక ఏతుల వెంకటయ్య ముచ్చటొచ్చి గుర్తొచ్చింది ఆయనకు. రాష్ట్రం అంతా తిరుగుతున్నది ఇవాళ ఆ ప్రభుత్వం తీరు, అది సరిపోయింది ఆ సామెతని మీకు మనం చేస్తున్నాం. అందుకే జగదీశ్వర్ రెడ్డిని ఇంకొక 5 నిమిషాలు ఈ అసెంబ్లీలో ఉన్నా మన బట్టలు ఉడబీక్తాడని చెప్పి భయానికి అనని మాటలను పుట్టించి మరి ఈ సెషన్ వరకు సస్పెండ్ చేసిండ్రు. ఆయన ఊకుండా జగదీశ్వర్ రెడ్డి బిడ్డ నువ్వు ఆడగాదు ఈడ చూపిస్తున్నా తడా, కానీ మళ్ళీ రైతుల పక్షాన పోరాటం చేస్తుండే ఇక్కడ ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఏది ఏమైనా మీకు ఒక్కడే చెప్తున్నాం సార్, ప్రజలంతా మీ అంట ఉన్నారు, మన పార్టీ అంట ఉన్నారు, కేసీఆర్ నాయకత్వం రావాలని చూస్తున్నారు. ఎప్పుడు వస్తాడు మా దేవుడు, పొరపాటు చేసినాం కేసీఆర్ గారిని అధికారంలోకి కోల్పోయని చెప్పి అన్ని వర్గాలు ఇలా తలవాటుకొని కూర్చున్నాయి సార్. మరి ఇలా పార్టీ క్యాడర్ కూడా మీకు మనవి చేస్తున్నాయి. ఈ జిల్లాలో 23 మండలాల్లో చెప్తూనే ఉండి ముఖ్యమైనవి చెప్పాలి కదా, 2 నిమిషాలు. అయితే ఏది ఏమైనా కూడా మళ్ళా క్యాడర్ ఒక్కరు కూడా పార్టీని వదిలిపెట్టి పోలేదు సార్. మీ నాయకత్వం కోసం, కేసీఆర్ నాయకత్వం కోసం జెండా పట్టుకొని పనిచేసేటువంటి కార్యకర్తలు ఉండరు. రాబోయే రోజుల్లో మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మిత్రులు హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు ఓ నరసింహారెడ్డి గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను.